యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని 24వ వార్డులో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణతో కలిసి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి తాళాన్ని, ఇంటి పట్టాను మహిళల చేతికి అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే 3 లక్షల మందికి సొంతింటి కల సాకారం చేయడం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. పట్టణ ప్రాంతంలో స్థలం కొరత కారణంగా G+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందిస్తున్నాం. సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం 2.5 లక్షల ఆర్థిక సాయం అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు నిర్మించి అందిస్తాం. 2014 నుంచి 19 మధ్య ఇళ్ల నిర్మాణాలకు సెంటున్నర స్థలం కేటాయిస్తే జగన్ రెడ్డి వచ్చాక సెంటు స్థలం పేరుతో పేదలను మోసం చేశాడు. ఇంటి పట్టాల పేరుతో భూసేకరణ చేసి సుమారు 7,500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపడుతున్నాం. एतावानस्य महिमा अधोऽध्यायागुष्ठपूरुषः पादो नेहा भवा पुनः ततो